Lights, camera, rolling, music. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? అది కదరా, మనం ఏం చేయగలరా? మన చేతుల్లో ఏమైనా ఉందా? చూసిన సినిమా చూసినట్టు చెప్పడం తప్ప. వదిలేరా, వదిలే. ఆ సినిమా గురించి చెప్పరా. అదేనండి. ఇప్పుడు మన క్రియేటివ్ డైరెక్టర్ నీలకంఠ గారి దర్శకత్వంలో ఎంవికే రెడ్డి, మధురా శ్రీధర్ రెడ్డిలు నిర్మాతలుగా హర్షవర్ధన్ టానే అవంతిక వీళ్ళిద్దరు కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఓ విభిన్నమైనటువంటి థ్రిల్లర్ మాయ. నీలకంఠ గారు మాయ. నాకు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ మాయ కథ చెప్తుంది జాగ్రత్తకి. ఇందులో హీరోయిన్ పేరు మేఘన. ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసిపోయే శక్తి ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతుందని కూడా ముందే తెలిసిపోద్ది, కానీ కాపాడుకోలేదు. ఈ పిల్ల పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఆ శక్తి అలా ట్రావెల్ అయిపోద్ది. పెద్ద అయిన తర్వాత కూడా ఏంటంటే జరగబోయే ప్రమాదాలు తన కళ్ళ ముందు అలా కదలడేస్తుంటాయి. అయితే ఈ పిల్ల ఒక టీవీ ఛానల్లో ప్రజెంటర్గా పనిచేస్తుంటుంది. ఈ పిల్లకేమో సిద్ధార్థ్ అనే అబ్బాయి, ఒక ఆయన ఎవరంటే ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవుతుంది. అతనితో కొంచెం ఇష్టపడుతుంది. అది కొంచెం ప్రేమగా మారుద్ది. అతను సొంతం అవుదాం అని అనుకుంటున్న టైంలో అతను తన స్నేహితురాలైన పూజనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసి ఈ పిల్ల డ్రాప్ అయిపోతుంది. అయితే ఈ పిల్లకున్న పవర్ వల్ల ఈ సిద్ధార్థ తన స్నేహితురాలైన పూజని చంపబోతున్నాడని తెలుసుకుంటాడు. దాంతో షాక్. ఆ తర్వాత ఈ పిల్ల ఏం చేసిందనే పాయింట్తో మన ముందుంచిన ఒక అద్భుతమైన థ్రిల్లర్ రా ఈ మాయ కథ. నీలకంఠ గారి కథలు ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయిరా కదా. కథనాలు ఉత్కంఠ కలిగించేలా ఉంటాయి. కాకపోతే ప్రెజెంటేషన్ స్లోగా ఉంటుంది. తెలియని మాయనే ఇది, తెలివున్నా తెగువున్నా తెలుపలేని మాయే అదే. కనులున్నా కనులారా కాంచలేని మాయే ఇది. జరిగేదంతా ముందే చూస్తే చూసిన కలలే నిజమవుతుంటే, రుజువులు ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది హీరో హర్షవర్ధన్ టానే. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోగా మనోడు బలి ఒదిగిపోతాడు. ఈ హీరోయిన్ అవంతిక. ఈ పాత్ర ఎవరు చేసినా అద్భుతంగా చేయాలి. ఈ పాత్రకి వీడి పరిపూర్ణ న్యాయం చేస్తుందని నీలకంఠ గారు నమ్మి విడిగితే అన్యాయం చేసేసి మిగతా పాత్రలో నాగబాబు గారు, ఝాన్సీ, నల్లవేణు ఆ పూజా పాత్రలో చేసిన పిల్ల వాళ్ళకిచ్చిన పాత్ర పరిధి మేరకు చేశారంటే. సిద్ధార్థ్ గురించి మనకు తెలియని నిజం ఏదో ఉంది. ये केस पूरी तरह से क्लोज हो चुका है. अब फिर खोलने के लिए कोशिश मत कीजिए. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ నవీన్ నూలి. కొంచెం శ్రద్ధ పెట్టాల్సి. సంగీతం శేఖర్ చంద్ర. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం కదా, ప్రాణం తీసేసాడు. తర్వాత ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాలరెడ్డి రెడ్డి గారు బాగానే చేశారు. తర్వాత నిర్మాతలు ఎంవికే రెడ్డి, మన మధుర శ్రీధర్ రెడ్డి గారు. అభిరుచి గల నిర్మాతలు అని అనిపించుకుందాం నిర్మించుకుంటారు. ఫైనల్ గా క్యాప్టెన్ రచన దర్శకత్వం మన నీలకంఠ గారు. నీలకంఠ గారు సినిమాలు చూడటానికి కొంతమంది ఫిక్స్డ్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారా కదా. అందుకే వాళ్ళ కోసం ఎప్పుడు కూడా విభిన్నంగా సినిమాలు తీస్తూ ఉంటారు. అవును, విభిన్నం మాట సరే. కమర్షియల్ సినిమా ఎప్పుడు తీస్తారో అని అడుగుతున్నాను. నన్ను అడుగుతావేంటి? ఆయన అడుగు. ఆయన అడుగు సనివే నాకుంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కడికి ఏదో నాకు సనువు అన్నట్టు.
తెలుగు తెర మీద విభిన్నమైన చిత్రం మనకు కనబడింది అంటే ముందుగా చెప్పుకోవాల్సిన మన నీలకంఠ గారి సినిమాల గురించే. ఆయన చేసినటువంటి సుమారు 8-9 చిత్రాల్లో అన్ని విభిన్నమైన కథాంశాలతోటి మన ముందుకు వచ్చారు. అయితే కమర్షియల్ సక్సెస్ ఎన్ని సినిమాలు పొంది అనే విషయం పక్కన పెడితే మంచి సినిమాలుగా చాలా సినిమాలు ఆయన నిలబడినాయి. అయితే భవిష్యత్తులో ఆయన చేయబోయే సినిమాల్లో కమర్షియల్ సక్సెస్ ఉన్న సినిమాలు రూపొందించాలని చెప్పి ప్రేక్షకులు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అంటే ఆయన ఎప్పుడు కూడా డిఫరెంట్ సినిమాని, డిఫరెంట్ కాన్సెప్ట్ని తెలుగు తెర మీద ఆవిష్కరించాలనే ప్రయత్నంలో రూపొందించిన సినిమాలు ఈ సినిమా కూడా ఒకటే. అయితే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ఎంతవరకు పొందుతుందనే విషయాన్ని పక్కన పెడితే ఓ విభిన్నమైన సినిమాగా మాత్రం నిలబడుతుంది. భవిష్యత్తులో పెద్ద హీరోలతో ఓ విభిన్నమైన కథాంశంలో కమర్షియల్ టచ్ పెట్టి మన ముందుకు రావాలని నీలకంఠ గారి అభిమానులు, ప్రేక్షకులతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే నీలకంఠ గారికి ఈ సినిమాకి సహకరించిన నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటులను అందరినీ కూడా అభినందిస్తూ మరిన్ని మంచి ప్రయత్నాలు వీళ్ళ ద్వారా జరగాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి అవి చూసి చెప్పే బాధ్యత మీరు నా మీద పెట్టారు కాబట్టి నేను వెళ్తాను. అప్పుడు దాకా మీరు ఈ మాయలో పడి మాయని చూసి ఎంజాయ్ చేస్తానండి. ఉంటానండి. మీ ఎర్రబాబండి. నేను మాత్రం మాయ కదండి. చేస్తున్నా ఈ